ఈ సంవత్సరం సంక్రాంతికి పెద్ద పెద్ద స్టార్ హీరోలు అందరూ కూడా రంగంలోకి దిగారు. మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున ఇలా అందరి సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ సంక్రాంతి విన్నర్ గా నిలిచిన సినిమా అయితే మాత్రం హనుమాన్. అయితే వచ్చే సంవత్సరం సంక్రాంతికి కూడా టాలీవుడ్ కా టాప్ హీరోస్ అందరూ రెడీ అవుతున్నారు సినిమాని రిలీజ్ చేయడానికి. బికాస్ మోస్ట్ హ్యాపెనింగ్ సీజన్ ఆఫ్ ద ఇయర్ సంక్రాంతి హాలిడే సీజన్ కాబట్టి. అయితే ఇప్పుడు వీళ్ళని ఢీకొనడానికి ఒక పాన్ ఇండియా సినిమా రెడీ అవుతుంది అని టాక్. ఆ విశేషాలు మీకోసం. హనుమాన్ ఈ సంక్రాంతికి విడుదలైంది. పాన్ ఇండియా చిత్రంగా వచ్చింది. అయితే బరిలో మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ లాంటి వారు ఉండడంతో విడుదలకు ముందు ఈ సినిమా గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ రిలీజ్ అయ్యాక సంక్రాంతి విన్నర్ అయ్యాడు. పాన్ ఇండియా రేంజ్ లో విజయకేతనం ఎగరేశాడు హనుమాన్. 2025 సంక్రాంతి పోటీలో సీనియర్ హీరోలు రంగంలోకి దిగాలి అనుకుంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్ విశ్వంభర సంక్రాంతికి విడుదల కాబోతున్నట్టు ప్రకటన వచ్చింది. వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక కింగ్ నాగార్జున కూడా చిరంజీవికి పోటీ ఇవ్వాలి అనుకుంటున్నాడు. సోగ్గాడే చిన్నినాయన మూవీకి రెండో భాగంగా బంగారాజు వచ్చింది. ఈ మూవీకి మూడో భాగం కూడా రూపొందించబోతున్నారట. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలో నిలపాలి అనుకుంటున్నారట. విక్టరీ వెంకటేష్ రూటే సపరేటు. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించాడు. ఇప్పుడు యూత్ కు కనెక్ట్ అయ్యేలా మారాడు. అటు వెబ్ సిరీస్, ఇటు సినిమాలు చేస్తున్నాడు. కెరీర్ లో 75వ సినిమాతో సంక్రాంతికి వచ్చాడు. ఈ మూవీ విజయం సాధించలేకపోయింది. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట. మరోవైపు కోలీవుడ్ లో కూడా సీనియర్ హీరో అజిత్ కూడా పొంగల్ పోటీకి సై అంటున్నాడు. ఈయన హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ కాంపిటీషన్ లో నిలవబోతోంది. ఇప్పుడు ఈ సీనియర్ హీరోలకు పోటీ ఇవ్వడానికి పాన్ ఇండియా చిత్రం రెడీ అవుతోంది. కాంతార మొదటి భాగం 18 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కి 400 కోట్లు రాబట్టింది. దాంతో తరువాతి భాగం మీద అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుండి ప్రారంభం కాబోతోంది. అయితే ఈ మూవీ సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ అన్న మ్యాటర్ తెలిసిందే. ఇక సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇప్పుడు సీక్వెల్ కాలం నడుస్తోంది. అయితే కొంతమంది హీరోలు సీక్వెల్ సినిమాల్లో కూడా చేసి జనాల్ని అలరించారు, సక్సెస్ఫుల్ గా ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇదే కేటగిరీలోకి న్యాచురల్ స్టార్ నాని కూడా రాబోతున్నారు. ఆయన నటించిన చిత్రాలలో ఆయన కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన దసరా సినిమా సీక్వెల్ ప్రారంభం కాబోతోందంట. అయితే ఇంతకీ ఇలా వైరల్ అవుతున్న వార్తలో నిజమెంత? నిజంగానే దసరా సినిమా సీక్వెల్ వస్తోందా? అందులో నాని చేస్తున్నారా? ఏమంటారు? సహజమైన నటనతో నేచురల్ స్టార్ గా అవతరించాడు నాని. విభిన్నమైన సబ్జెక్టులతో అలరిస్తున్నాడు. విజయాలు అపజయాలు లెక్క చేయక దూసుకుపోతున్నాడు. స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. మరోవైపు అభిరుచి కలిగిన నిర్మాతగా కూడా నిరూపించుకున్నాడు. ఆ హిట్ లాంటి సినిమాలను నిర్మించాడు. తోటి హీరోలు సంవత్సరం 2 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తుంటే నాని మాత్రం 2-3 సినిమాలు విడుదలయ్యేలా చూసుకుంటాడు. అంతేకాదు ఈ సినిమాలో మంచి కంటెంట్ తో ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన వి మూవీలో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ గా కూడా కనిపించాడు. పక్కింటి కుర్రాడిలా కనిపించే నాని జెర్సీ లాంటి స్పోర్ట్స్ డ్రామా సబ్జెక్టులతో అలరించాడు. మరోవైపు శ్యామ్ సింగ్ రాయ్ లాంటి పీరియాడిక్ సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఈ మూవీలో డ్యూయల్ రోల్ లో కనిపించి మెప్పించాడు నేచురల్ స్టార్. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందించిన దసరా మూవీతో మొదటిసారి 100 కోట్ల క్లబ్ లో చేరాడు నాని. ఇక ఇద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుంది. దసరా మూవీకి సీక్వెల్ అని టాక్ వచ్చింది. అయితే ఈ మూవీ సీక్వెల్ కాదట, సరికొత్త కథాంశంతో తెరకెక్కబోతుందట. ఇక ప్రస్తుతం నాని సరిపోదా శనివారం మూవీలో నటిస్తున్న మ్యాటర్ తెలిసిందే. జనరల్ గా సెలబ్రిటీలకు సంబంధించి లవ్ ట్రాక్లు, గాసిప్లు ప్యారలల్ గా నడుస్తూనే ఉంటాయి. వాళ్ళిద్దరూ చట్టాపట్టలేసుకొని అక్కడికి వెళ్లారు, రీసెంట్ గా వాళ్ళిద్దరూ పలానా చోట కనిపించారు, ఇలాంటి కామెంట్స్ రావడం, ఇవన్నీ గాసిప్లే, వీటిలో నిజం లేదు అంటూ స్టార్స్ వీటిని కొట్టిపారేయడం, ఇదంతా షరా మామూలే. ఎంతమంది గాసిప్స్ అంటున్నా సరే ఫైనల్ గా మాత్రం ఎస్ ఇదే నిజం, పలానా రోజున మేము పెళ్లి చేసుకోబోతున్నాము అంటూ సెలబ్రిటీలు అనౌన్స్ చేయడం కూడా సర్వసాధారణం. మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. ఇప్పుడు అలాంటిది మరొక టాలీవుడ్ జంట పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతుంది. ఆ విశేషాలు మీకోసం. కిరణ్ అబ్బవరం రాజువారు రాణిగారు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. తర్వాత సినిమాలతో మాత్రం సరైన సక్సెస్ లను అందుకోలేకపోతున్నాడు. ఇక ఈ కుర్ర హీరో కూడా లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. ఈయన మొదటి సినిమాలో హీరోయిన్ గా నటించిన
రహస్య గోరఖ్ ను మనవాడబోతున్నాడు. హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి పెళ్లి చేసుకోబోతున్నట్లు చాలా కాలంగా వినిపిస్తోంది. రీసెంట్ గా ఈ ప్రేమ పక్షులు ఒక టెంపుల్ లో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. పెళ్లిపీటలు ఎక్కే జంటల లిస్ట్ లో పై స్థానంలో ఉన్న కపుల్ గా విజయ్ దేవరకొండ, రష్మిక మందన పేర్లు ఉంటాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు చాలా కాలంగా వినిపిస్తోంది. లేటెస్ట్ గా దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ చూసిన నేషనల్ క్రష్ ఫ్యామిలీ స్టార్ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది, ఆ తర్వాత పార్టీ కావాలి అని ట్వీట్ చేసింది. దీంతో వీళ్ళ అభిమానులు సినిమా పార్టీ తర్వాత ఇంతకీ మ్యారేజ్ పార్టీ ఎప్పుడు అని అడుగుతున్నారు. కాలీవుడ్ స్టార్ హీరో సూర్య కంగువా అనే సినిమాలో నటిస్తున్నారు. ఇది ఒక సోషియో ఫ్యాంటసీ ఫిలిం. ఇప్పటి వరకు సూర్య కెరియర్ లోనే అత్యంత భారీగా తీస్తున్న సినిమాలలో ఇదొకటి. అయితే బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ చేసుకుంటూ మంచి జోరు మీద ఉన్నాడు హీరో సూర్య. వెరీ రీసెంట్ గా ఆయన 43rd సినిమాకి సంబంధించి ఒప్పుకుంటూ సుధా కొంగర దర్శకత్వంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అలాగే ఇంకొక నయా డైరెక్టర్ కి కూడా అవకాశం ఇస్తూ పచ్చ జెండా ఊపేశాట. కోలీవుడ్ స్టార్ సూర్య టాలీవుడ్ ఆడియన్స్ కు కూడా బాగా దగ్గరయ్యాడు. అక్కడి ప్రేక్షకులు ఈయన సినిమా గురించి ఎంతగా ఎదురు చూస్తారో తెలుగు ఆడియన్స్ కూడా సూర్య మూవీ కోసం వెయిట్ చేస్తారు. అంతగా అభిమానులను సంపాదించుకున్నాడు సింగం సూర్య. కమర్షియల్ సినిమాలు చేసుకుంటూనే డిఫరెంట్ సబ్జెక్టులతో రూపొందే మూవీలలో కనిపిస్తుంటాడు. ఇక ప్రస్తుతం ఫ్యాంటసీ యాక్షన్ జానర్ మూవీ కంగువలో నటిస్తున్నాడు. శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ సూర్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ లో రూపొందుతోంది. ఆకాశం నీ హద్దురా మూవీ సుధా కొంగర దర్శకత్వంలో నటించాడు. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది. ఇక ఈ మూవీతో పాటు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2D ఎంటర్టైన్మెంట్స్ అలాగే స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నాయి. ఇప్పటి వరకు 21 years ఆఫ్ హిస్ ఫిల్మ్ కెరియర్ లో అద్భుతంగా తనని తాను మలుచుకుంటూ ప్రేక్షకులకి దగ్గరవుతున్న ఐకానిక్ స్టార్ ఇస్ నన్ అదర్ దాన్ అల్లు అర్జున్. తను ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఇతడేం హీరోరా బాబు అన్ని అనిపించుకున్న స్థాయి నుంచి అసలు ఇప్పుడు సక్సెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్, హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ కి ఆయన ఒక నిలువెత్తు సాక్ష్యం అంటూ ప్రేక్షకుల దగ్గర నుంచి బోలెడంతా అమూల్యమైన రెస్పాన్స్ పొంది ఓ లెవెల్లో ఉన్న స్టార్ ఎవరు అంటే ఇట్ ఈస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. రీసెంట్ గా అల్లు అర్జున్ కి ఇంకొక అరుదైన గౌరవం లభించింది. ఆ విశేషాలు, ఆ స్పెషల్ స్టోరీ ఎక్స్క్లూజివ్ గా మీకోసం. ఐకాన్ స్టార్ అంటే తగ్గేదేలే అంటూ ప్రతిసారి తన రేంజ్ ఏంటో చూపించుకుంటూనే ఉన్నాడు అల్లు అర్జున్. అలవైకుంఠపురంలో మూవీతో టాలీవుడ్ లో రికార్డులు సెట్ చేశాడు. ఈ రికార్డులను కంటిన్యూ చేస్తూ పుష్పతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. వరల్డ్ వైడ్ గా తెలుగువాడి సత్తా ఏంటో చూపిస్తున్నాడు. అల్లు అర్జున్ కెరీర్ లో 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఇన్ని సంవత్సరాల కెరీర్ లో తనను విమర్శించిన వాళ్లకు సమాధానం చెబుతూనే ఉన్నాడు. స్టార్ హీరోగా అవతరించాడు. అంతేకాదు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు. వెండితెర మీద అలరిస్తూనే సోషల్ మీడియాలో కూడా తన ప్రతాపం చూపిస్తున్నాడు అల్లు వారి అబ్బాయి. ఇన్స్టాగ్రామ్ లో 25 మిలియన్ ఫాలోవర్స్ సంపాదించి తన ప్రత్యేకత చూపించాడు. అల్లు అర్జున్ మరో ఘనతను సాధించాడు. అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు. దుబాయ్లోని ప్రఖ్యాత మేడం టుసాడ్స్ మ్యూజియంలో ఈయన మైనపు బొమ్మను ఆవిష్కరించారు. అలవైకుంఠపురంలో కాస్ట్యూమ్తో పుష్ప తగ్గేదేలే మేనరిజంలో ఈ మైనపు విగ్రహం ఉండడం విశేషం. ఇక మార్చి 28న అల్లు అర్జున్ హీరోగా నటించిన మొదటి సినిమా గంగోత్రి విడుదలయ్యింది. ఈ మైనపు విగ్రహం కూడా మార్చి 28న కొలువు తీరటం మరో విశేషం. ఇక టాలీవుడ్ నుండి రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు బొమ్మలు లండన్ మేడం టుసాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.